గురుకుల పాఠశాలలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ప్రజాప్రతినిధి న్యూస్ కొండపాక మండల్ దుద్దెడలోని బాలుర గురుకుల పాఠశాలలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం నిర్వహణలో భాగంగా బుధవారం వ్యక్తిగత పరిసరాలు పరిశుభ్రతలతో ఆరోగ్యంగా ఉండాలని జిల్లా పంచాయతీ అధికారి దేవకి దేవి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తిస్తే పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాలలో పరిసరాలు వ్యక్తిగత పరిశుభ్రతలు పాటించేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఎంపీఓ విష్ణు, ప్రిన్సిపల్ నరసింహాచారి, దుద్దెడ గ్రామ పంచాయతీ కార్యదర్శి చక్రపాణి పాల్గొన్నారు. ప్రతిజ్ఞ. ఆరోగ్యాన్ని కన్నా మించిన ఆస్తి ప్రపంచంలో ఏదీ లేదు. కావున స్వచ్ఛతకే నా వంతు కర్తవ్యం. స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన నూతన భారతదేశ నిర్మాణం కొరకు నేడు అనగా 15 సెప్టెంబర్ 2024 తో మొదలైన 2 అక్టోబర్ 2024 మహాత్మా గాంధీ గారి జయంతి మరియు స్వచ్ఛతకై నా వంతు కృషి ఉద్యమంలో నా వంతు కర్తవ్యం నిర్వహిస్తానని నా గ్రామంలోని గృహాలు మరియు అన్ని రకాల కార్యాలయాలు, పాఠశాలలు, గ్రామ పరిసరాలను, నీటి వనరులను పరిశుభ్రపరచడంలో సహకరిస్తానని, ఘన, ద్రవ వ్యర్థాలను సురక్షితముగా నిర్వహిస్తానని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకుంటానని మరియు ప్రత్యామ్నాయ పద్ధతులను పాటిస్తానని మరియు ఇతరులు పాటించే విధంగా ప్రయత్నం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మీ అమ్మ వాళ్ళందరూ కూడా పక్కకన్నీ కూడా నీళ్ళు వస్తే రావు అని కుండీలలో పెడతారు. అవునా కదా? కుండీలలో పడతారు, గౌలలో పడతారు. అట్లా పెట్టే వరకు ఏంటంటే ఆ నీళ్ళను మనం తీయకపోయే వరకు అది ఎవ్రీ 10 డేస్కి ఒకసారి మొత్తం కూడా టోటల్గా నీళ్లు తీసేసి మళ్ళీ కొత్త నీళ్ళు నింపుకోవాలి. అట్లా నింపము, అదే డ్రమ్లో మళ్ళీ పోస్తూ ఉంటాం. నెల కానీ 2 నెలలు కానీ 3 నెలలు కానీ ఆ నీళ్లు కొంత అయిపోతాయి, మళ్ళీ అందులోనే పోస్తాం. మళ్ళీ నీళ్ళు అయిపోతాయి, మళ్ళీ అట్లా పోస్తుంటాం. అట్లా పోయకూడదు ఎప్పుడు కూడా. మీ వాళ్ళకి చెప్పాలి. మీ ఇంటి చుట్టూ పరిసర ప్రాంతం, మీ కాంపౌండ్ వాళ్ళ లోపల ఉన్న పరిసర ప్రాంతం అంతా కూడా వేస్ట్ వస్తువులు ఎక్కువగా ఉంటాయి. మీరు తాగి థమ్స్అప్ పడేసిన బాటిల్స్ కావచ్చు, ప్లాస్టిక్ గ్లాసులు కావచ్చు, ప్లాస్టిక్ ప్లేట్లు కావచ్చు, ఇంకా ఏదైనా ఐటమ్స్ మీరు రాసుకొని పడేసిన పెన్నులు కావచ్చు, అలాంటివన్నీ కూడా వేస్ట్ వస్తువులు ఎక్కువగా ఉంటాయి. ఆ వేస్ట్ వస్తువులన్నింటినీ కూడా మీ అమ్మ వాళ్ళకి చెప్పేసి తీయించాలి. మీ ఇంటి అంటే మీరు ఆలోచించుకోవాలి, మా ఇంట్లో ఏం వస్తువులు ఉన్నాయి. నేను చెప్పగానే వెంటనే మీకు ఐడియా రావాలి. మా అమ్మ ఎన్ని రోజులకు ఒకసారి గోళం కడుగుతుంది, ఐడియా రావాలి. అంటే అట్లా చేయకుండా మీరు కొంచెం మీ మదర్కి చెప్పాలి. మీరు వెళ్ళినప్పుడు, మీరు హాలిడేస్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీ ఎన్విరాన్మెంట్, మీ ఇంట్లో ఉన్న ఎన్విరాన్మెంట్ అంతా కూడా శుభ్రం చేయాలి. అంటే గడ్డి మొలిస్తే గడ్డి తీసేయాలి. ఈ వేస్ట్ వస్తువులు ఉంటే వేస్ట్ వస్తువులన్నీ కూడా ఒక సంచులు వేసేసి పక్కకు పెట్టేసి ఇంటి ముందరికి ఎవరైనా కొనుక్కునే వాళ్ళు వస్తే వాళ్ళకి అమ్మేసేయాలి. వేస్ట్ వస్తువులన్నిటివి ఇంట్లో ఉంచుకోకూడదు. అట్లా మీరు శుభ్రంగా పెట్టుకుంటే మీ ఇంట్లో దోమలు ఉంటాయి. కామన్గా ఎండాకాలం ఏం చేస్తామంటే కూలర్ ఉంటుంది, ఆ కూలర్లో కూడా నీళ్ళు పోసి పెడతాం. ఇప్పటికీ కూడా కూలర్లలో మీ మదర్స్ ఎవరు కూడా కూలర్ తీసి పక్కకు పెడతారు. కానీ ఆ కూలర్లో ఉన్న కొన్ని నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళు మనం తీసేయాలి.
దానికి కాబట్టి ఖచ్చితంగా అది బయట పెట్టేయాలి, మొత్తం డ్రై చేయాలి. డ్రై చేసి ఎండిన తర్వాత మళ్ళీ ఇంట్లో పెట్టేసుకోవాలి. ఆ విధంగా మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే మీ ఇంట్లో జ్వరాలు అనేవి రావు. ముఖ్యంగా తడి చెత్త మీ ఇంట్లో మీ మదర్స్ ఏం చేస్తారంటే, తడి చెత్త అంటే ఏంటి మీకు ఐడియా ఉందా? తడి చెత్త అంటే ఒక్కటి చెప్పండి. తడి చెత్త అంటే ఒకటి చెప్పండి. వెట్ వేస్ట్ అంటే ఏంటి చెప్పు. నువ్వే బాబు చెప్పినావు కదా, వెజిటేబుల్స్ నుంచి వచ్చే వేస్ట్ తడి చెత్త.